బంగాళాఖాతం తీరం వైపు ఫెంగాల్ తుఫాన్ దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతుంది. పశ్చిమ వాయువ్య దిశగా ఫెంగాల్ తుఫాన్ కదులుతుంది. పుదుచ్చేరికి 150 కిలోమీటర్లు, చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఫెంగాల్ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉండనుంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తూ ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతూ తమిళనాడు తీరం మీదుగా ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది కరైకల్, మహాబలేశ్వర్ దగ్గర సాయంత్రం 4 గంటల నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఇప్పటికే వాళ్ళందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు దగ్గర దాదాపుగా 9 జిల్లాలకి రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా కొంత అలజడి వాతావరణం ఉంటుంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రజలు అలాగే అక్కడ ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గంటకు దాదాపుగా 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడులో రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు. సబ్వేస్ అన్నింటినీ కూడా మూసివేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ లో ఫ్లైట్స్ కూడా దారి మళ్లించారు. పుదుచ్చేరి మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లా మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ సూచన మేరకు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే గనక వెంటనే అక్కడ ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలి, అలాగే అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి హెల్ప్ లైన్స్ ఇవ్వాలి అన్న దాని మీద జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇటు కాకినాడ, విశాఖపట్నం, ఇతర బాపట్ల, ప్రకాశం ఈ అన్ని ప్రాంతాల్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో అన్ని పోర్టుల్లోని కూడా ప్రమాద హెచ్చరికలు ప్రస్తుతం జారీ చేశారు. మత్స్యకారులందరికీ కూడా మొత్తం తీర ప్రాంతాలన్నింటి మీద ఉన్న మత్స్యకారులకి హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా ఉన్న జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కాబట్టి అక్కడ రైతులు అలాగే మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులు. ముఖ్యంగా రైతులు పంటల నిల్వల్ని పూర్తిగా వాళ్ళంతా కూడా భద్రపరుచుకోవాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళవద్దు. ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక వెంటనే వాళ్ళంతా కూడా షెల్టర్ జోన్స్కి రావాలని చెప్పి కూడా ఒక అధికారులు ఆదేశిక మెసేజ్లు అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా అలర్ట్ మెసేజెస్ని కూడా పంపించడం జరిగింది. మరి 2 రోజుల పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా మోస్తారు నుంచి సాధారణమైన వర్షాలు ఉంటాయి. అయితే ఫెంగల్ తుఫాన్ తీరం దాటేటప్పుడు మహాబలేశ్వర్, కరైకల్ ప్రాంతాల మీద మాత్రం ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అక్కడ తీర ప్రాంతంలో ఈదురుగాలుల తీవ్రత ఉండడంతో పాటు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వాల్ని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఫెంగల్ ఎఫెక్ట్ అటు పుదుచ్చేరి, తమిళనాడుతో పాటు ఇటు ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కూడా ప్రభావం చూపించే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అక్కడ తీర ప్రాంతాల ప్రజలందరినీ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. మరొక 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో ఉంటాయి. మిగతా అన్ని జిల్లాల్లోని కూడా ఒక మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.